హిందువులు 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం మరో 5 రోజుల్లో జరగబోతోందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఓవైపు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయాల నిర్మాణాలు జరుగుతుంటే మన దురదృష్టకరం ఏపీలో మాత్రం వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల పార్వేట మండపం కాలగర్భంలో కలిసిపోయిందని అన్నారు. తిరుమల తిరుపతిలో ఉన్న పురాతన మండపాలను పరిశీలించేందుకు కేంద్ర పురావస్తు శాఖ నుండి 3 సభ్యుల కమిటీ ఇవాళ తిరుమలకు వచ్చారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. కాకతీయ కట్టడాలు సంరక్షించుకున్న తరహాలోనే తిరుమలలోని పురాతన కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. దాదాపు 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం ఇంకొక 6 రోజుల్లో అత్యంత వైభవంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగబోతోంది. ఈ అమృత ఘడియల కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. మేము ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందు 5 దీపాలతో మనం ఆ రోజుని స్వాగతించాలని చెప్పి, ఆ విధంగా హిందూ బంధువులు మనందరం ఆ విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక పక్క దేశవ్యాప్తంగా